కొంతమందికి ఏంటంటే కొంచెం ఫుడ్ తిన్నా లావ్ ఎక్కిపోతారు, కొంతమంది బాగా ఫుడ్ తిన్నా కూడా లావ్ ఎక్కరు. कुछ लोगों को पता है 11th मंथ तक भी चलता है डिलीवरी. 11th. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ తప్పకుండా ఈ పాయింట్ చాలా హెల్ప్ అవుతుంది. 3 పాయింట్స్ ఉంటాయి లేబర్ పెయిన్ తెలుసుకోవాలి. ఎలా అంటే ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను వచ్చాను 1 టౌన్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నిషా అయితే కార్లో కూర్చొని ఉంది, కనిపించదు మీకు, బట్ ఓకే. సో 1 టౌన్లో చాలా ఫేమస్ కచోరీ, నార్త్ ఇండియన్ కచోరీ తిన్నాను వచ్చాను. మార్వాడిది రాజస్థానీ కచోరీ. సో ఈ 1 టౌన్ ఫేమస్లో ఇక్కడ కచోరీ చాలా బాగుంటుంది. చాలా పాత షాప్ ఇది. ఇక్కడ మనం కచోరీ తీసుకుందాం. ఇంకా దుకాన్ కితనే సాల్ వస్తే 40 साल हो गए. अच्छा, సో నిషాకి బాగా మిర్చి అనిపిస్తుంది, స్పైసీగా ఉంది బాగా. నైస్ है बट बोला नहीं जा रहा. ఓకే గైస్, సో మేము బ్రేక్ఫాస్ట్ తినేసాం అండ్ నేను పార్సల్లో ఢోక్లా కూడా తీసుకున్నాను. ఇక్కడ ఢోక్లా కూడా దొరుకుతుంది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది, చూడడంలో కూడా చాలా టేస్టీగా ఉంది. సో అందుకని పార్సల్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆకలి వస్తే అప్పుడు తింటాం మేమిద్దరం కలిసి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం, మనం వెళ్ళిపోదాం, వేరే పనులు చూసుకుంటూ ఇంటికి వెళ్తాం. సో గైస్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కొన్ని పనులు ఉంటే అంటే కూరగాయలు తీసుకోవడం అన్నీ అయిపోయినాయి అండ్ ఇప్పుడు మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. నేను నిన్న బ్లాగ్లో వేసాను, నేను నిషా హాస్పిటల్ వెళ్ళాము, హాస్పిటల్లో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాము. సో దాంతో నాకు ఒకటి ఏ విషయం గుర్తొచ్చిందంటే నేను చెప్పడం మర్చిపోయాను మిమ్మల్ని. నిషాకి యూజువలీగా ఈ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో హార్ట్ బర్న్ అవుతుంది, అంటే చెస్ట్ బర్న్ అవుతుంది. ఇక్కడ మొత్తం బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో. సో ఆ టైంలో మేము హాస్పిటల్ వెళ్ళాం, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఈ ప్రాబ్లం డాక్టర్ కూడా చెప్పాము మేము. जो हार्ट बर्न का इशू मैंने कल बोला डॉक्टर को, वो काफ़ी दिन से हो रहा था. जैसे ही 9th मंथ एंटर किया उसके बाद से हार्ट बर्न स्टार्ट हो गया. ओके. तो वो डॉक्टर सेड कि ये मे बी आयरन टैबलेट से हो रहा है. बहुत सारे लोगों को आयरन टैबलेट जो है वो सूट नहीं करता है. और अभी क्या है, बेबी जैसे जैसे ग्रो कर रहा है तो यूट्रस ग्रो हो रहा है, उसके चलते बाकी जो ऑर्गन्स है वो श्रिंक होते जा रहे हैं. तो वो भी एक रीज़न हो सकता है. तो फिर डॉक्टर ने क्या सजेस्ट किया कि क्या बोला था, आयरन टैबलेट आप ऑल्टरनेट डेज पे ले सकते हो, ट्वाइस अ वीक ले सकते हो. तो इट्स जस्ट ए सप्लीमेंट. ऐसा कुछ कंपलसरी नहीं है कि आपको अगर प्रॉब्लम हो रही है तो भी आपको वो खाना ही खाना है, ऐसा कुछ नहीं है. సో బేసికల్లీ తను ఏమంటుందంటే ఈ ఐరన్ ట్యాబ్లెట్ ఒకటి ఇస్తారు జస్ట్ యాజ్ ఎ సప్లిమెంట్గా, డాక్టర్ మనకి ఇస్తారు ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో. మనకంటే నాకు కాదు, లేడీస్కి ఇస్తారు తీసుకోమని. ఆ సప్లిమెంట్ బేసికలీ ఫస్ట్ సప్లిమెంట్ గురించి చెప్తాను. ఆ సప్లిమెంట్ మమ్మీ కోసం హెల్ప్ అవుతుంది, బేబీ కోసం తర్వాత హెల్ప్ అవుతుంది. ఎలా అంటే బేబీ గ్రోత్ మొత్తం మమ్మీ ద్వారా డెవలప్ అవుతుంది. అంటే వాడికి అన్నీ వచ్చి, అంటే బేబీకి ఏదైనా ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ అవసరం ఉంటే మమ్మీ దగ్గర తీసుకుంటారు, మమ్మీ దగ్గర వాళ్ళకి వస్తుంది. సో మనం ఏ సప్లిమెంట్ తీసుకుంటామో అంటే ఫస్ట్ మమ్మీకి ఆ సప్లిమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ సప్లిమెంట్ మమ్మీ ఎఫెక్ట్ అయిన తర్వాత మమ్మీ దగ్గర ఉన్న ఎనర్జీ కానీ ప్రోటీన్ కానీ కాల్షియం కానీ మొత్తం బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. इंस्टेड ऑफ आयरन टैबलेट हम लोग जो पालक खा सकते हैं, ग्रीन लीफी वेजिटेबल खा सकते हैं. राइट. तो ज़रूरी नहीं है दवाई ही खाना है अगर आपको प्रॉब्लम हो रही है, तो ये सब चीज़ें भी ओके है. సో మీకు అర్థమైంది కదా, అంటే మీకు ఐరన్ ట్యాబ్లెట్ వద్దనుకుంటే మీరు ఐరన్ ట్యాబ్లెట్ వద్దనుకుంటే దాని ఆల్టర్నేటివ్ కింద మీరు తీసుకోవచ్చు. పాలక్ కానీ కొన్ని ఐరన్ పదార్థాలు ఉన్న ఫుడ్ ఏదైనా ఉంటే మీరు ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే బెటర్. బట్ నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను, బెటర్ టు గో విత్ ఫుడ్. ట్యాబ్లెట్స్ తీసుకోవడం కంటే బెటర్ ఫుడ్ ద్వారా వెళ్తే సప్లిమెంట్స్ మనకు వస్తే బాడీకి అది చాలా మంచిది, హెల్దీది కూడా, బేబీకి కూడా బాగా మంచిగా హెల్దీగా ఎఫెక్ట్ అవుతుంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే డాక్టర్ ఏమన్నారు, ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మొత్తం బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, అది జస్ట్ నార్మల్ సిమ్టమ్స్ వస్తాయి మనకి, అంటే ఇక్కడ మొత్తం మంటగా అనిపిస్తుంది. సో డాక్టర్ ఏమన్నారు, యూజువల్గా తను రోజులో ఒకసారి తీసుకుంటుంది, బట్ ఇప్పుడు ఏమన్నారంటే 2 రోజులకు ఒకసారి లేదంటే వారంకి 2 సార్లు తీసుకోండి, చూసి మీకు తగ్గేటట్టుగా ఉంటే బెటర్. అది జస్ట్ నార్మల్ సప్లిమెంట్ అన్నారు. సో అందుకునే తగ్గించమన్నారు డోస్ ఇప్పుడైతే.
ఓకే, సో ఇంకొక విషయం, పాయింట్ నెంబర్ 2, ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి ఎక్కువ ఆకలేస్తుంది, అలాగే నిషాకు కూడా బాగా ఎక్కువ ఆకలేస్తుంది. ఈ టైంలో లేడీస్ చాలామంది కాన్షియస్గా ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తారు, అరే మేము ఫుడ్ తక్కువ తినాలి ఎందుకంటే మేము లావ్ అయిపోతున్నాం, ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ లావుగా అయిపోతాం అనుకుంటారు. బట్ ఎప్పుడు అలా చేయకూడదు. मैं तो बहुत खाती हूँ, मैं जब भूख लगती है तब खाती हूँ मैं. ऐसा नहीं है अरे मोटी हो जाएगी एंड ऑल, कोई बात नहीं, मोटे हो जाओगे. అది నిజమే, తను బాగా తింటుంది. ఈ ప్రెగ్నెన్సీ టైం మొత్తంలో తను బాగా తినింది కూడా. డిఫరెంట్ బాడీస్ ఉంటాయి, ప్రతి వాళ్ళది బాడీ వేరేగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంచెం ఫుడ్ తిన్నా లావ్ ఎక్కిపోతారు, కొంతమంది బాగా ఫుడ్ తిన్నా కూడా లావ్ ఎక్కరు. సో తను కేటగిరీ నెంబర్ 2లో ఫాలో అవుతుంది. కితనా भी खाएगी तो मोटी नहीं होगी. मोटी हो भी जाएंगी तो क्या फर्क पड़ता है, एक्सरसाइज कर लो. मैं क्या सोचता हूँ कि इंसान ना खाना चाहिए, मतलब लेडीज़ ये प्रेगनेंसी टाइम पीरियड में खाना चाहिए. जब भी भूख लगे खाना चाहिए, क्योंकि भूख सिर्फ आपको नहीं लगता है, भूख बेबी को लगता है. वो मूवमेंट होने लगता है, फिर आपको पता चल जाएगा बेबी को भूख लगी. రైట్. సో ఈ టైంలో లేడీస్ తినాలి కంపల్సరీగా, ఎందుకంటే బేబీకి ఆకలేస్తుంది ఒకటి. రెండు విషయం ఏంటంటే మీరు మంచిగా తింటే, పౌష్టిక్గా తింటే అదే బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, బేబీ అదే హెల్తీగా ఉంటుంది. మీరు జస్ట్ ఇవాళ కోసం అని ఆలోచించమాకండి. ఎప్పుడు ఏంటంటే అమ్మో ఇవాళ నేను తక్కువ తింటాను, నేను లావ్ ఎక్కిపోతాను, మీ ఫిగర్ ఇవాళ మీరు ఆలోచించారంటే రేపు ఫ్యూచర్ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, బేబీ హెల్త్ ఇష్యూస్ రాకుండా బెటర్ ఇవాళ తిని ఇవాళ కొంచెం లావ్ ఎక్కిపోండి, నో ప్రాబ్లం. బట్ లేటర్ డెలివరీ అయిన తర్వాత మీరు మీ బాడీ మీద వర్క్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఒక డెడికేషన్ होना चाहिए బస్. దట్స్ వెరీ సింపుల్. సో బెటర్ ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నేను చూసాను, లేడీస్ నియర్ బై ఫ్రెండ్ కూడా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నారు. ఓకే, సో ఇంకో విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను నిన్న అయితే ఒక వీడియో చూసాను, యాక్చువల్లీ నిన్న కాదు, ఆజ్ మార్నింగ్ వీడియో దే కదా, టుడే మార్నింగ్, ఇవాళ పొద్దున్న నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, వ్లాగ్ చూసా ఒకటి. దాంట్లో ఏంటంటే ఒక ఆమెకి బేబీ డెలివరీ అయింది, 3 years బ్యాక్ అయింది ఫస్ట్ డెలివరీ, అండ్ ఇప్పుడు రీసెంట్గానే సెకండ్ డెలివరీ కూడా అయిపోయింది. బట్ ఫస్ట్ డెలివరీ అప్పుడు తనకి ఏమైందంటే 35 weeks 6 days, 35 weeks 6 days. సో 35 weeks 6 daysకి తనకి డెలివరీ అయిపోయింది. మాదైతే ఇప్పుడు 36th week కంప్లీటెడ్, 36 రన్నింగ్, 36 రన్నింగ్ అవుతుంది మాది ఇప్పుడు. సో 36.2 ఇవాళ అనుకుంటా, 2 or 3, ఓకే 36.3 ఇవాళ మాది. సో బేసికలీ ఈ టైంలో చాలామంది భయపడతారు, 9th month స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే 36 weeks అంటే 9th month కదా. సో ఈ టైంలో వీళ్ళు ఏం భయపడతారు, ఇప్పుడు డెలివరీ అయిపోతే బేబీ అన్హెల్తీగా ఉంటుంది. అలా ఏం లేదు, బేబీ ఎప్పుడు డెలివరీ అవ్వాలంటే అప్పుడు అయిపోతుంది, అంటే తన టైం అయినప్పుడు తను వచ్చేస్తుంది. సో ఎవరు కంగారు పడమాకండి డెలివరీ ఎప్పుడు అవుతుందని. మేము కూడా యాక్చువల్లీ ఇప్పుడు ప్రిపేర్డ్గానే ఉన్నాము, డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చని. కొంతమంది వాళ్ళదైతే 9th month ఈ టైం నుంచి 37th week 38th week, కొంతమందికి యాక్చువల్ చెప్పాలంటే कुछ लोगों का पता है 11th month तक भी चलता है डिलीवरी, 11th. సో నేను విన్నాను కూడా 11th monthలో కూడా డెలివరీ అవుతుంది. సో డోంట్ వరీ, ఎప్పుడు 9th month जैसे स्टार्ट हो तो डिलीवरी बैग जो होता है वो हमें पैक करके रखना चाहिए, क्योंकि कभी भी हॉस्पिटल जाना पड़ सकता है. రైట్. సో అవును, అది నిజమే. ఎప్పుడైనా డెలివరీ బ్యాగ్ అయితే మీరు ముందు జాగ్రత్తగా ఉండి ఇవన్నీ సామాన్లు దగ్గర పెట్టుకొని ఉంటే ఆ టైంలో కంగారు పడకుండా బెటర్. మీరు అన్ని సామాన్లు ముందే పెట్టేసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. 11 month तक तो नहीं चलता है, आई थिंक 10th होगा, कैलकुलेशन मिस्टेक होगा. वो लोग ने जो LMP होता है, मीन्स लास्ट मेंस्ट्रुअल पीरियड होता है, वो उनका कुछ मिस्टेकली कुछ पहले सोच लिया होगा, बाद में EDD उनका कुछ और होगा. तो आई डोंट थिंक सो 11 month तक जाता है, इतना ज़्यादा स्ट्रेच नहीं करता. ఓకే, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన్. ఏదైనా 10th month వేసుకోండి, 10th monthలో కూడా డెలివరీ అవుతుంది. సో ఎవరైనా లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్, మీరు ప్యానిక్ అవ్వమాకండి, అంతే నేను చెప్పగలను. ఓకే గైస్, సో ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద మెయిన్ పాయింట్ అదేంటంటే లేడీస్కి లేబర్ పెయిన్ ఎప్పుడు వస్తుందని తెలుసుకోవాలి. ఇది నిన్న మాకు డాక్టర్ చెప్పారు, ఎందుకంటే ఇది మా ఫస్ట్ టైం బేబీ డెలివరీ కాబట్టి మేము డాక్టర్ని అడిగాం మాకు ఎలా తెలిసిద్ది లేబర్ పెయిన్ వస్తుంది అనేది, అండ్ డెలివరీ ఎప్పుడు మనకి ఎలా అంటే ఆ టైం పీరియడ్ ఎలా అని మనం ఎలా తెలుసుకోవాలంటే మేము డాక్టర్ని అడిగాము. సో డాక్టర్ ఏమన్నారంటే 3 types है ना, 3 types ऑफ लेबर पेन. हम लोग को कंफ्यूजन था, तो हमने बोला डॉक्टर को कैसे होता है पता ही नहीं चलता हमें, आई मीन हम लोग नहीं पता, फर्स्ट टाइम है प्रेगनेंसी, तो डॉक्टर ने 3 टाइप बताया. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ తప్పకుండా ఈ పాయింట్ చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే 3 points ఉంటాయి లేబర్ పెయిన్ తెలుసుకోవాలి ఎలా అంటే. ఒకటి ఫస్ట్ పాయింట్ ఎలా అంటే కదా,
कि आपको पेन जो है वो मीन्स 2 टाइप का पेन होता है, डिलीवरी पेन और उसी में फॉल्स पेन भी होता है। पेन Okay. मतलब अगर फॉल्स पेन है तो आपने रेस्ट किया और वो पेन खत्म हो जाएगा धीरे धीरे, लेकिन अगर वो डिलीवरी पेन है तो वो ग्रेजुअली इंक्रीज होते जाता है विद द टाइम भी विद द टाइम। अब रेस्ट भी कर लो तो भी थोड़ी देर के लिए रिलीफ मिलेगा, लेकिन फिर से इंक्रीज हो Increase हो जाएगा। जाएगा। तो एक वो है। అంటే ఫస్ట్ పాయింట్ ఎలా అంటే డెలివరీ పెయిన్ 2 టైప్స్ ఉంటాయి. ఒక పెయిన్ అనేది డెలివరీ పెయిన్, ఇంకొకటి ఫాల్స్ పెయిన్. డెలివరీ పెయిన్లో మనకి పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, టైం పెరిగే కొద్దీ మనకి పెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫాల్స్ పెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు పెయిన్ వచ్చింది, అబ్డామిన్ పెయిన్స్ వచ్చినాయి, ఆ టైంలో మనం రెస్ట్ తీసుకున్నాం, ఒక యాంగిల్లో పడుకున్నాము, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడుకున్నాం, పెయిన్ రిలీఫ్ అయింది, తగ్గిపోయింది, దాని తర్వాత మళ్ళీ కొంచెం పెయిన్ వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ పెయిన్. డెలివరీ పెయిన్ ఎలా అంటే పెయిన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అడుగుడుకం. సో ఆ టైంలో పెయిన్ ఇంకా 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 ఇంక్రీజ్ అవుతుంది, టైం ఇంకా సాగే ముందుకి ఇంకా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, అది ఒక డెలివరీ పెయిన్. సెకండ్ పాయింట్ सेकंड था टमी टाइटनेस, मीन्स Tummy tightness. मूवमेंट जो है बेबी का वो कम हो जाएगा या फिर रुक जाएगा और टमी पूरी टाइट हो जाएगी, तो वो एक है। అంటే బేబీ మన మదర్ది స్టమక్ అబ్డామిన్ ఉంటుంది కదా, పొట్ట, అది టైట్ అయిపోతుంది, టైట్గా ఫీలింగ్ వస్తుంది ఒకటి. అండ్ బేబీ మూమెంట్స్ అనేది బేబీ తిరగడం కానీ అది తగ్గిపోతాయి. సో ఆ టైం అనేది సెకండ్ పాయింట్. ఆ టైంలో మనకు తెలిసింది మనకి బేబీ అన్ని మూమెంట్స్ రావట్లేదు, సో ఆ టైంలో ఇమీడియట్గా మనం అనేది డాక్టర్ దగ్గర వెళ్ళాలి, హాస్పిటల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 2 థర్డ్ పాయింట్ थर्ड इज वाटर ब्रोक। వాటర్ బ్రోక్ అంటే मुझे पता नहीं था वाटर ब्रोक मतलब क्या, मुझे लगा पानी 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 कुछ वैसा हो जाएगा, लेकिन वैसा नहीं है कुछ। అదే ఇట్ ఈస్ జస్ట్ లైక్ जेली। కైండ్ ఆఫ్ జెల్లీ, బట్ జెల్లీలా కాదు ఎగ్జాక్ట్గా. జెల్లీ అండ్ సెమీ లిక్విడ్ టైప్ చెప్పొచ్చు, జస్ట్ కొంచెం స్టిక్కీ ఫామ్లో ఉంటుంది. అది కొంచెం ఎక్సెసివ్, జస్ట్ లైక్ యూరిన్ లాగే ఉంటుంది. అది మనకి ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది యూరిన్ పార్ట్ నుంచి. సో అది వాటర్ బ్రోక్ అవుతే మనకి అలా సిమ్టమ్స్ మనకు కనపడుతుంది. ఆ టైంలో కూడా మనం హాస్పిటల్ రష్ అవ్వాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇలా అవుతుంది అనేది. సో అదొక డెలివరీది థర్డ్ పాయింట్ చెప్పాలంటే. లేబర్ పెయిన్ మనం తెలుసుకోవాలి, ఆర్ మేబీ డెలివరీ టైం అది. तो एक और चीज़ है वाटर ब्रोक के लिए क्या करना है हम लोग को, जहाँ भी हम लोग बैठते हैं, जैसे मैं ऑफिस जाती हूँ या कार में जब बैठते हैं या जो सोने का प्लेस है वहाँ पे हमें कुछ वैसे मैट्रेस रखना चाहिए, क्योंकि वाटर ब्रेक होता है तो वो धीरे धीरे जो पानी निकलता है उससे स्टेन हो जाएगा। ఓకే, సో బెటర్ మీరు ఆ వాటర్ బ్రేక్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా బిఫోర్ హ్యాండ్గానే ఎప్పుడైనా మీరు ఎక్కడైనా తిరుగుతుంటే మీరు మేక్ ష్యూర్ చేయండి, ప్యాడ్స్ ఉంటాయి, ప్యాడ్స్ పోతే మ్యాట్ జోబీ అవుతాయి, అది వాటర్ స్టెయిన్ మ్యాట్స్ ఉంటాయి, లేదంటే వాటర్ అబ్జార్బ్ చేసే మ్యాట్స్ ఉంటాయి. ఆ మ్యాట్స్ ఆర్ టవెల్ మేబీ ఆర్ ఎనీథింగ్ క్లాత్ మీరు మీ దగ్గరగా పెట్టుకోండి. ఎప్పుడైనా వాటర్ బ్రేక్ అవుతే బెటర్, మేబీ కార్లో వెళ్తున్నారు, జస్ట్ ఇమాజిన్ మేము ట్రావెల్ చేస్తున్నాం, కార్లో వెళ్తాం, వాటర్ బ్రేక్ అయిపోయిందంటే ఆ టైంలో మన దగ్గర కనీసం టవెల్ ఏదైనా ఉంటే, లేదంటే మ్యాట్ ఉంటే, వాటర్ అబ్జార్బింగ్ మ్యాట్ ఉంటే ఆ మ్యాట్ పెట్టేస్తే ఇమీడియట్గా మన కార్ స్టెయిన్ అవ్వదు, లేదంటే మన ఆఫీస్లో కూర్చొని ఉంటే ఆఫీస్ సీట్స్ అనేది స్టెయిన్ అవ్వవు. సో బెటర్ మీరు ఎప్పుడైనా బెటర్ బిఫోర్గానే ప్రికాషన్స్గా ఉంటే మంచిది కదా అని నేను అదొక చిన్న స్మాల్ పాయింట్ అడిషనల్. సో గైస్ ఇది మొత్తం నేను మీకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసాను. అండ్ గైస్ ఇవాళ వ్లాగ్ ఇక్కడే ఒకరుతాను నేను. యాజ్ ఎ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. డూడల్ సే రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. గుడ్ బాయ్.